దుబాయ్ రాజుగారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దాదాపు ఒక 5,000 మందిని వదిలిపెట్టేశారు. నేరస్తులుగా శిక్ష పడి జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళు, అందులో భారతీయులు 500 మంది ఉన్నారు. ఓవరాల్గా భారతీయులకు సంబంధించినటువంటి లిస్టు చూసుకుంటే 2014 నుంచి ఇప్పటిదాకా 2,283 మందిని దుబాయ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2,243. ఎందుకు అరెస్ట్ అవుతున్నారు వీళ్ళు? నాకు కొన్ని తెలుసు, సరే అది చెప్తే ఓ పెద్ద చరిత్ర అవుతుంది. దుబాయ్కి వెళ్ళినటువంటి, దుబాయ్లో ఉంటున్నటువంటి వాళ్ళు చెప్తే, కామెంట్స్లో పెడితే అసలు విషయాలు మరికొన్ని తెలుస్తాయి. ఇప్పటికి అప్డేటెడ్ ఇష్యూస్ కొన్ని పాయింట్స్లో ఒకటేంటంటే, దుబాయ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అక్కడ దాడులు, ప్రతిదాడులు లేకపోతే వ్యసనాలు యాక్సెప్టబుల్ కాదు దుబాయ్లో. ఎట్ ద సేమ్ టైం తాగాల్సిన చోట తాగొచ్చు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద తాగడానికి లేదు, తాగి రోడ్డు మీద చేయడానికి వీల్లేదు. అదే సందర్భంలో అక్కడ దొంగతనం అనేటటువంటిది నేరమే. లేదా యజమాని ఎవరి దగ్గరైనా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మీదన ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే నేరమే. అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవడో మందులు ఇస్తాడు, ఈ మందులు కొంచెం అక్కడ ఇవ్వండి అని, ఆ మందులు నిషేధితం అయ్యి ఉంటాయి అక్కడ, అవి తీసుకెళ్తే అవి నేరమే. అట్లాంటి తెలిసి నేరం చేయాలని ఎవడనుకోడు, తెలియక అంటే మన దేశంలో చూసి చూడనట్టు పోతారు. ఏదో పొలిటికల్ రైవలరీ ఉంటే ఏమీ లేకపోయినా కేసులు పెడతారు. మామూలు అట్లయితే చూసి చూడనట్టు పోతుంది పోలీస్ డిపార్ట్మెంట్. అక్కడ ప్రతిదీ పక్కాగా ఉంటుంది. చిన్న తేడా వచ్చినా సరే క్రైమ్ అవుతుంది. ఆ క్రైమ్కి సంబంధించి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అట్లాగా బుక్ అయినటువంటి వాళ్ళే ఇప్పుడు విడుదలవుతున్నారు.